Yeah, good evening, all of you. Good evening, Hello. sir. Yeah, good evening. So last class చేస్తున్నారమ్మా GST auto tax creation, inclusive of exclusive of tax, real time tax invoices ఎలా అనేది లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఎనీ డౌట్స్ మా ఫస్ట్ మెటీరియల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సార్ ఈ క్యాష్ టు పిట్టి క్యాష్ అది ఎలా తీసుకోవాలి సార్? కాంట్రాలో Contra. కాంట్రాలో Yes. తీసుకుంటా. క్రెడిట్ ఏది డెబిట్ ఏది తీసుకోవాలి సార్? డెబిట్, పెట్టి క్యాష్, క్రెడిట్ క్యాష్. ఓకే ఓకే సార్. రిమైనింగ్ మా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? Okay, good. So today one more student got a place. Okay, so guys, మార్కెట్ లో జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ వెళ్ళే వాళ్ళు కావాలి. ఓకే, మీ సైడ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే 7,000 కోర్సులో జాయిన్ అయ్యారో ఆల్మోస్ట్ అందరికి కూడా జాబ్ పోర్టల్ వచ్చేసింది. ఆ జాబ్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. రెజ్యూమ్స్, కాల్స్ వస్తాయి. చాలా ఉన్నాయి మార్కెట్లో జాబ్స్ అవైలబిలిటీ చాలా ఉన్నాయి, బట్ మీరు చేసుకోవాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే 100% మీకు ఛాన్సెస్ ఉంటాయి. అదైతే మర్చిపోకండి. ఓకే, సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 13, సెకండ్ మెటీరియల్ సర్వీస్ కంపెనీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటండి? సర్వీస్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? సర్వీస్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఎనీవన్? సర్వీస్ అంటే ఏంటి? హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్. ఓకే, వీటిలలో సర్వీస్ యూజ్ చేస్తాం. ఓకే, అది మీకు తెలిసిందే. సర్వీస్ లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ? పేజ్ నెంబర్ చెప్పండి, సర్వీస్ లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందండి? తక్కువ ఉంటుంది. వెరీ గుడ్. సో సర్వీస్ అనేది ఇన్వెంటరీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కి లింక్ ఉంటుందా ఉండదా? చెప్పండి, లింక్ ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా, లింక్ ఉంటుందా ఉండదా? సర్వీస్ కి ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే జరుగుతున్నాయో, ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ కి లింక్ ఉంటాయో ఉండవా? ఐ థింక్ మీకు తెలిసినంత వరకు చెప్పండి. లింక్ ఉంటుందమ్మా, 100% ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తయారవ్వకపోతే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. ట్రేడింగ్ జరగకపోతే సర్వీస్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, అంటే ఓన్లీ కాలేజ్, స్కూల్సే కాదు కదా సర్వీస్ అంటే. ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కూడా సర్వీసే కదా చెడిపోతే. సో కాబట్టి కంపల్సరీగా ఇంటర్లింక్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఇంటర్లింక్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మీకు సర్వీస్ లో పర్చేజ్, సేల్స్ ఉండవు. ఐటమ్స్, అసెట్స్ ఉంటాయి పర్చేజ్. ఓకే, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, కాంట్రాస్, F7s, ఓకే, అసెట్స్ పర్చేజ్ చేయడం అని ఉంటాయి అనమాట. పర్చేజ్, సేల్ కాకుండా రిమైనింగ్ ఉంటాయి. ఇక్కడ చెక్ బౌన్సెస్ ఉంటాయి, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఇన్వాయిస్లు రైజ్ చేయడం ఉంటాయి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్రొవిజన్స్ ఉంటాయి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలని ఉంటుంది, డిస్కౌంట్స్ అలౌడ్ ఉంటాయి, డిస్కౌంట్ రిసీవ్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్వాయిస్ రైజ్ చేయడాలు ఉంటాయి. మంత్లీ 12 months కేస్ స్టడీస్, 12 months రియల్ టైమ్ సినారియోస్, రియల్ గా ఎలా జరుగుతున్నాయి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ మెటీరియల్ సర్వీస్ కంపెనీ అంటాం. మంత్లీ రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్ మార్చాలి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఓకే, మనం ఏం చేస్తామంటే జస్ట్ మంత్లీ ఒక్కసారి డేట్ మార్చుకుంటాం, బట్ రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, టుడే టాలీ ప్రైమ్ 6.0 అఫీషియల్ గా పోర్టల్ లాంచ్ అయింది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. నేను మీకు ముందు సెటప్ ఫైల్ ఇచ్చాను కదా, ఇప్పుడు డైరెక్ట్ గా మీరు
tallysolutions.com లోకి వెళ్ళి టాలీ ప్రైమ్ 6.0 డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఐకాన్ టోటల్ గా మారిపోతుంది. లేటెస్ట్ లేటెస్ట్ ఐకాన్ అనేది మారింది. ఓకే, ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేశాడు. ఓకే, సో పేజీ నెంబర్ 13 ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. మా ఫస్ట్ మెటీరియల్ అందరు చేసేసారు. కొత్తగా అంటూ ఏమీ ఉండవు. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. ఇక్కడ నుంచి ఇంకా వర్క్ స్పీడ్ ఎక్కువ. మీకు అన్ని తెలిసినట్టువే, కొత్తగా అంటూ ఏమి ఉండదు. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాం, ఆన్ ద స్పాట్ సేవ్ చేస్తాం. సో సర్వీస్ కంపెనీ మార్చ్ 18, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, రిపోర్ట్స్ నో. మా సర్వీస్ లో కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఉండదు అనుకుంటారు. జిఎస్టీ లో కూడా మన సర్వీస్ లో కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎస్ఆర్ నో, సేవ్. సో ముందు ఫస్ట్ మెటీరియల్ లాగా క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్ళి ఇక్కడ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అలా ఉండదు. డైరెక్ట్ గా ఓచర్స్. మీరు రియల్ టైం ఒరిజినల్ పర్సన్ అని అనిపించుకోవాలి అనుకుంటే ఏ ఓచర్ కావాలంటే ఆ ఓచర్ ఆన్ ద స్పాట్ ఓపెన్ చేసి ఆన్ ద స్పాట్ లెడ్జర్ కానీ ఐటమ్ కానీ క్రియేట్ చేసి ఆన్ ద స్పాట్ సేవ్ చేయాలి. మనం చిన్నపిల్లలాగా 1 2 3 చిన్నప్పుడు లాగా నేర్చినట్టు చేయకూడదు. ఇంకా సెకండ్ మెటీరియల్కి వచ్చేసాం ఆల్మోస్ట్. రిసిప్ట్ డేట్ మార్చుకోండి. మంత్లీ ఒకసారి డేట్ మార్చండి. సో 23 ఉంది కదా, 25 మనకి 1 ఏప్రిల్ ఇవ్వండి చాలు. 1/4 చాలు. ఇయర్ అవసరం లేదు. ఇయర్ ఆటోమేటిక్ ఇదే తీసుకుంటారు. క్రియేట్ అయినా చేయండి. షార్ట్ కట్ కి ఆల్ట్ సి, సి ఫర్ క్యాట్, క్యాపిటల్. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. అమౌంట్ ఎంత? 3 lakhs. స్పీడ్ వర్క్ క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఏ కంప్యూటర్, పేమెంట్, ఆల్ట్ సి, అసెట్స్, కంట్రోల్ ఏ, సేవ్. 22,500 క్యాష్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 lakh in HDFC బ్యాంక్, కాంట్రా, ఆల్ట్ సి. ఇలాగే వర్క్ పర్ఫార్మెన్స్ చూపించాలి మీరు ఓనర్స్ దగ్గర. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. కొత్తగా ఇక్కడ ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ డిపాజిట్ అసెట్స్ అంటాం. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేయించుకుంటాం కదా 1 year 2 years అలా బిల్డింగ్ పర్పస్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. డిపాజిట్ అసెట్స్ అంటమ్మా. డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ, 25,000. చెక్ అన్నాడు. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. ఇక్కడ పర్చేజ్ సేల్స్ ఎక్కడ రావుమా. అసెట్స్ పర్చేజ్ చేస్తున్నాం అంటే చెక్ ద్వారా, అంటే పేమెంట్, ఆల్ట్ సి. ఎక్కడ కానీ పర్చేజ్ సేల్స్ కనిపించదు. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, 6,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఫర్నిచర్. ఇలా రఫ్ అండ్ టఫ్ చేయాలి మీరు వర్క్ అంటే. భయపడాలి ఓనర్ దగ్గర కూర్చుంటే. ఎయిర్ కండిషనర్, మ్యూట్లో పెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ మనకి మొబైల్స్ అయినప్పుడు టెలిఫోన్ యూజ్ చేసేవాళ్ళం. ఇది కూడా పేమెంటే. డిపాజిట్ అసెట్స్, క్యాష్, కంట్రోల్ ఏ. స్టేషనరీ పర్చేస్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్, F7. ఎందుకు ఇది F7 తీసుకోవాలి? ఎనీ రీజన్? F7 ఎందుకు తీసుకోవాలి చెప్పండి. స్టేషనరీ పర్చేస్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ ఎందుకు తీసుకోవాలి? స్టార్టింగ్ లో 3rd class లో వచ్చింది మీనింగ్. ఎందుకు తీసుకోవాలి?
సో రిసీవ్డ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవాలన్నా అవసరం లేదా? ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి దాన్ని చెప్పండి. ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి చెప్పాలి. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఆన్సర్ ప్లీజ్. రిసిప్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? కన్సల్టింగ్ ఫీజ్, చెక్, సిల్వర్ సర్వీసెస్ ఈ మూడిట్లో ఏ రెండు తీసుకోవాలి? కన్సల్టింగ్ ఫీజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? చెక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? సిల్వర్ సర్వీసెస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఆన్సర్ ప్లీజ్. రిసిప్ట్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్ 25,000. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ లో రాసుకోవాలి. ఓకే, అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ లైవ్ ట్రాన్సాక్షన్ జరిగింది. చెక్, కన్సల్టింగ్ ఫీజ్ అనేది లెడ్జర్ ఇన్కమ్. డాక్టర్ ఫీజ్, కన్సల్టింగ్ ఫీజ్ అంటాం కదా, అది ఇన్కమ్. సో చెక్ అంటే సిల్వర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం, ఎలా? ఆన్ ద స్పాట్ చెక్. కాబట్టి సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. తర్వాత స్టేషనరీ అనేది ఎందుకు మనము F7 తీసుకోవాలి? స్టేషనరీ అంటే లిమిట్ అమౌంట్ ఉండాలి. లిమిట్ కి దాటి అమౌంట్ ఉంది అంటే అది అసెట్ కింద పరిగణిస్తాం కొంతవరకు. అది ఆ కంపెనీ నామ్స్ ప్రకారం. ఇక్కడ కూడా ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్. నీకు లిమిట్ 2,000, 3,000, అది నీ చాయిస్, నీ బిజినెస్ ని బట్టి. తర్వాత డ్రాయింగ్స్. ఆఫీస్ ఎక్స్పెన్స్. ఓకే, ఇలా మంత్లీ ఎంట్రీస్ పాస్ చేసి ఫస్ట్ డే బుక్ చెక్ చేసుకోండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయండి. సో 25,000 లో 90,250 వెళ్ళిపోతే 5,750 రూపీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. మీకు మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాసెస్, గ్రూప్స్ లెడ్జెస్, ఫంక్షన్ ఫీస్ ఇక్కడే ఇచ్చి ఉంటాం. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడే ఉన్నాయి, గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ వచ్చి చూసుకోవచ్చు. తర్వాత ఫంక్షన్ ఫీస్ కూడా ఇక్కడే ఇచ్చినాం, పేజ్ నెంబర్ 26. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మంత్లీ మీరు చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తూ మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేయాలి. నెక్స్ట్ మే మంత్ చూడండి. డాష్బోర్డ్ లో వెళ్ళండి, రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేయండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫోన్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, వోచర్స్. మంత్లీ ఒకసారి డేట్ మార్చండి. ఏప్రిల్ మంత్ అయిపోయింది, ఇప్పుడు మే మంత్ 1/5. ఓకే, లాస్ట్ మంత్ లో మిగిలిన పేమెంట్లు ఏమైనా ఉంటే ఇక్కడ క్లియర్ చేస్తాం. ఇన్కమ్ పేపర్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 6,000 ఇవ్వాలి. అది ఇచ్చేస్తున్నాం, జీరో అయిపోతుంది. ఎలా? క్యాష్ ద్వారా. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, ఆల్ట్ సి, కంట్రోల్ ఏ, 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో 10,400. సో 25 days అనేది నెరేషన్ రాసుకోవచ్చు. అంతవరకే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారని. కన్వేయన్స్ బిల్, కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ అన్న ఒకటే. నెక్స్ట్ గ్లోబల్ హౌస్,
లాస్ట్ మంత్ లో ఇవ్వాల్సిన అమౌంట్ ఈ మంత్ లో ఇస్తున్నావు, అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా అన్నీ ఒకటే. మధ్య మధ్యలో మారుతా ఉంటాయి. మీరు మళ్ళీ 3-4 లెడ్జెస్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే తీసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది తీసుకోకూడదు. వారి దగ్గర నుంచి మనకు వస్తుంది ఎలా? క్యాష్ ద్వారా, ఆన్ ద స్పాట్ రిసిప్ట్. కన్సల్టింగ్ ఫీజ్ 15,000. సో క్యాష్ నెరేషన్ లో రాసుకోవచ్చు ఒమేగా ఇన్ఫోటెక్ అని. నెక్స్ట్ కూడా అంతే, కన్సల్టింగ్ ఫీ చెక్, సిటీ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి వెళ్ళి. సో 29690 డే బుక్ లో వెళ్ళండి. మే మంత్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. 65,000 లో 35,310 రూపీస్ వెళ్ళిపోతే 29,690 రూపీస్ ఇక్కడ వస్తుంది. అదే వచ్చింది ఇక్కడ 29,690. ఓకే, ఎస్కేప్, డాష్ బోర్డ్, రిపోర్ట్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్. చూడండి మంత్లీ మారుతున్నాయి, ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఇక్కడ షో చేస్తుంది మంత్ వైజ్ గా. ఇలా నెల నెల మీరు ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీరు నెల నెల ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ జూన్ మంత్ చూడండి. 1 లైక్ 6. సో 21 చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో? ఆఫీస్ రెంట్, శాలరీస్ మీకు తెలుసు, టెలిబుల్. 22 రిసీవ్డ్ an invoice 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్. మనం ఒక వెహికల్ బాడీకి తీసుకున్నాం, ఎవరి దగ్గర? రాజ్ ట్రావెల్స్ దగ్గర. డబ్బులు ఇవ్వలేదు, కాబట్టి ఇది F7 లో ఎంటర్ చేసుకోవాలి. మీరు అన్ని ఎంటర్ చేసుకోండి, నేను జస్ట్ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ మాత్రం చెప్తున్నాను. అన్ని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,500 రాజ్ ట్రావెల్స్, 100 క్రియేటర్స్. ఇది F7 లో తీసుకోవాలి. ఇక్కడ రిసీవ్డ్ ఉందని F6 లో వేయకూడదు, మీనింగ్ అర్థం చేసుకోవాలి. మన బిజినెస్. తర్వాత ఇక్కడ కూడా ఫుడ్ చైన్ రాదు. కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్, క్యాష్ డెబిట్, రిసిప్ట్ లో తీసుకోవాలి. తర్వాత 25 శాలరీ అడ్వాన్స్, పేమెంట్ తీసుకోవాలి. అడ్వాన్స్ ముందుగా తీసుకున్నారు. కరెంట్ అసెట్ 3,000 క్యాష్. డ్రాయింగ్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇవన్నీ పేమెంట్ వస్తాయి. ఓకే, దీంట్లో ఇదొకటి మాత్రం మీకు తెలియదు అంతే. శాలరీ హస్బెండ్ చూపించేశాను. నెక్స్ట్ జూలై. అలా ప్రతి నెల ఎంట్రీ మార్చి ఎంట్రీస్ పాస్ చేసి ప్రాఫిట్ అలా చూసి మళ్ళీ ఇక్కడికి రావాలి. నెక్స్ట్ 28 ఆల్ఫాటెక్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. సో మనం ఏం చేసాము? రైజ్ చేసాం. మన బిజినెస్ అని నువ్వు ఊహించుకోవాలా, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచించకూడదు. నా బిజినెస్ లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మీరు ఆలోచించాలి, గుర్తుపెట్టుకోండి. F7 డేట్ మార్చుకోండి, ఆల్ట్ సి. తండ్రి లైక్ డెప్టార్స్ 5,000. కన్సల్టింగ్ ఫీజ్ F7 లో ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్, ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. కరెంట్ అసెట్స్ మనకి పేపర్ వస్తుంది కదా నెల నెల, అది. నెక్స్ట్ లాస్ట్ మంత్ లో నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావు, ఈ మంత్ లో ఆ అమౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా నీ శాలరీ ఎంత? 12,000.
మళ్ళీ క్రెడిట్ తీసుకోవాలి శాలరీ అడ్వాన్స్ 12,000 లో 3,000 పట్టుకుంటున్నాం. పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ నీకు క్యాష్ రూపంలో నీకు 9,000 ఇస్తున్నా. ఇలా ఎంటర్ చేసుకోవాలి. శాలరీ అడ్వాన్స్ నువ్వు ముందుగా తీసుకుంటే ఇలా ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేయాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మీకు నో నీడ్, ఇవన్నీ మీకు తెలిసినట్లే. మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయమ్మా. మంత్లీ ప్రతి కంపెనీలో శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ కామన్, మంత్లీ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఆగస్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. కంపెనీ అన్నాక మీరు ఇన్సూరెన్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఒకే టర్మ్ పాలసీ అలాంటివి. కరెంట్ అసెట్స్ పేమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 36, 37, 38, 39 మీకు తెలుసు. 40. సో మీడియా లెవెల్ మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, 50,000 డబ్బులు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు, మనం రైజ్ చేసాం ఇవ్వాలి అనేసి. అప్పుడు F7 ఎంటర్ చేయాలి. ఆల్ట్ సి. తండ్రి డెబ్టార్స్ 50,000. కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి 20, 28, 48,000 ఇచ్చేసారు, సెటిల్ ద బిల్ అన్నారు. ఇంకా రిమైనింగ్ 2,000 ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, అది రిసిప్ట్ తీసుకొని మీడియా లైవ్ టోటల్ 50,000, క్యాష్ 20,000, మళ్ళీ డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, రిమైనింగ్ డిస్కౌంట్ అలౌడ్. మనకు నష్టం, ఇవ్వలేదు, సెటిల్ ద బిల్ అన్నాడు. అది 2,000 మనం డిస్కౌంట్ అలౌడ్ కింద తీసుకోవాలి. టోటల్ 50,000లో 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాడు. రిమైనింగ్ 2,000 ఇవ్వలేదు కదా, అది మనకు నష్టమే కదా. కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ కింద మనం ఇచ్చినట్టుగా షో చేసుకోవాలి. అతనికి ఎప్పుడు మీడియా లైవ్ 0 ఇవ్వదు. అలా ఎంటర్ చేయాలి. 41. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ అవే ఎక్స్పెన్సెస్, అవే ఇన్కమ్స్, అవే రైట్ చేయడాలు అన్ని వస్తూ ఉంటాయి. అక్టోబర్ చూడండి, కొత్తగా ఏం రావమ్మా. సెప్టెంబర్ ఇక్కడ చూడండి, త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, 27,500 డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ F7 తీసుకోండి, ఆల్ట్ సి. తండ్రి డెబ్టార్స్ 27,500. సో కన్సల్టింగ్ ఫీజ్ వాళ్ళు మనకి ఇవ్వాలి. చెక్ ఇచ్చారని నా రిసిప్ట్ లో ఎంటర్ చేసుకున్నాం 27,500. సో చెక్ ఇచ్చారు, అది మనం రిసిప్ట్ లో ఎంటర్ చేసి 0 చేసాం. అది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి వచ్చిన తర్వాత మన అకౌంట్ లో పడలేదు, చెక్ బౌన్స్ అయిపోయింది, దాంట్లో డబ్బులు లేదు అంటే మళ్ళీ ఇవ్వాల్సినట్టే వాళ్ళు. ఇక్కడ F7 ఎంటర్ చేసాం, 63, 64, F6 ఎంటర్ చేసాం, కానీ బ్యాంక్ ఇంటిమేట్ చేసింది దాంట్లో డబ్బు లేదు అనేసి. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా, పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ 27,500. తర్వాత మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి. ఎంత ఇచ్చారు, 12,500 ఇచ్చారు, ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేయాలి. ఓకే, ఫస్ట్ 63 F7, 64 F6, 65 F5 పేమెంట్, 66 రిసిప్ట్. తర్వాత డిసెంబర్ చూడండి, 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ అసెట్ కొన్నాం F7. మంత్లీ మీరు డేట్ మార్చుకోవాలమ్మా. ఫిక్స్డ్ అసెట్స్ 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్
సన్‌డ్రీ క్రెడిటర్స్. అది. జనవరి అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేస్తూ ఉంటారు. 83 బ్యాంక్ చార్జెస్ పేమెంట్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అవే ఎక్స్‌పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా వచ్చేదంటూ ఏమీ ఉండవు. లాస్ట్ మంత్‌లో వచ్చింటే ఈ మంత్‌లో వస్తాయి. కానీ పేర్లు మారుతాయి అంతే. ఫిబ్రవరి. ఫిబ్రవరి. ఫిబ్రవరి వరకు మీరు ఆన్సర్స్ వస్తాయి. మార్చి మంత్ సంబంధించిన ఆన్సర్స్ రావాలి అంటే ఈ ప్రొవిజన్ ఎంట్రీస్ అన్నీ చేయాలి. ఇక్కడ వరకు చేయాలి. ట్రాన్స్ఫార్మ్ డ్రాయింగ్స్ వరకు మీరు చేస్తే మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. లేదంటే అది వరకు రాదు. సో ఇక్కడ F94 ఇది రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి F7. ఎందుకనేది టుమారో చెప్తాను. గ్లోబల్ హౌస్. ఓకే. సో మార్చ్ ఫిబ్రవరి వరకు మీరు చూడండి. తర్వాత ఇక్కడ ప్రొవిజన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ 31st ఎండ్ ఆఫ్ ది డే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటాం. అంటే ఈ నెల ఉంది కదా మనకి మార్చి నెల 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అయ్యి 31/3కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఈ 31st మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఇయర్ సెపరేట్ అయిపోవాలి. ఓకే. డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకొని ఎంట్రీస్‌ని ఫిల్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుస్తారు. రెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, సాలరీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా. సో ఈ 31st మార్చ్‌లో అన్ని F7లో ఎంట్రీస్ పాస్ చేస్తారు. అంటే ఆ ఇయర్‌కి కంప్లీట్ చేస్తారు. ఈ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. స్ప్లిట్టింగ్ అంటే సెపరేట్ అయిపోవడం. 1 ఏప్రిల్ 24, 31/3/25 ఆడికి సెపరేట్ అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్. 1 ఏప్రిల్ 2025 మళ్ళీ 31/3/2026 అదొక ఫైనాన్షియల్ ఇయర్. కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తే బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుతుంది. రేపు మనము రిమైనింగ్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అది టుమారో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్‌గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తే కొత్త కంపెనీలోకి వచ్చేస్తాయి. కొత్త కంపెనీలోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇలా మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రిపీటెడ్‌గా రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మెటీరియల్‌లో చెప్తున్నానో అదే విధంగా రియల్ టైమ్‌లో జస్ట్ ఒక బుక్‌లో రాసుకుంటాను. మాన్యువల్‌గా రాసుకొని వాటినే మీరు టాలీలో ఇప్పుడు నేను ఎలా పోస్ట్ చేశానో అదే విధంగా పోస్ట్ చేస్తారు. ఎలాంటి మార్పులు లేకుండా. ఎలాంటి మార్పులు లేకుండా. ఓకే. సో అదే అన్నమాట. మంత్లీ ఏవమ్మా సాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలి బిల్లు ఇవన్నీ కామన్. కామన్‌గా మంత్లీ అవే జరిగేది సర్వీస్ కంపెనీస్‌లో. స్కూల్స్‌లో గాని, కాలేజెస్‌లో గాని, రెస్టారెంట్స్ గాని, థియేటర్స్‌లో గాని, కంపెనీలో గాని మంత్లీ అవే జరుగుతాయి. వాటిని కంటిన్యూ‌గా యూజ్ చేస్తూ వస్తారు. ఏవైనా మనకు రావాల్సిన ఏవైనా ఇన్‌కమ్స్ ఉన్నా డాక్టర్స్ ఫీస్ గాని, కన్సల్టెంట్ ఫీస్ గాని, డైరెక్టర్స్ ఫీస్ గాని ఏవైనా ఉంటే వాటి ఇన్‌కమ్స్ కింద తీసుకుంటాం. సర్వీస్‌లో ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ అండ్ కాంట్రాస్, F7s మాత్రమే ఉంటాయి. పర్చేజ్, సేల్స్, అసెట్స్ ఉంటాయి. అసెట్స్ మాత్రమే ఉంటాయి. ఐటెమ్స్ కొనడం, అమ్మడం గాని జరగదు. అది మీరు ట్రేడింగ్ కంపెనీలో మాత్రమే అలా జరుగుతాయి. ట్రేడింగ్ కంపెనీలో మాత్రమే ఆ విధంగా జరుగుతాయి. ఇంక మిగతా వాటిలో జరగకపోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్? ఈ సెకండ్ మెటీరియల్ నుంచి స్పీడ్ అప్ రేపు సెకండ్ రియల్ టైమ్‌లో కూడా యాహ్! చెప్పండి బ్రదర్. సెకండ్ మెటీరియల్ పంపించలేదు సార్ మాకు. పంపిస్తాను. ఒకసారి వాట్సాప్‌లో హాయ్ పెట్టు. ఓకే. ఓకే సార్. ఏం పేరు? థ్యాంక్ యూ సార్. భాస్కర్ సార్. భాస్కర్. ఒకసారి మెయిల్ ఐడీ పంపించు. ఓకే సార్. నేను ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నానో అంతే ఫాస్ట్‌గా మీరు కంప్యూటర్‌ని ఆపరేట్ చేయాలి రియల్ టైమ్‌లో. సో మనము 2025లో ఉన్నాం. 2010లో లేము. 2015లో లేము.
ఇంకా చిన్నపిల్లల మధ్య మనం కంప్యూటర్ను ఎక్కడ ఎస్కేప్ ఉంది, ఎక్కడ డిలేట్ ఉంది అని చూసుకుంటే మాత్రం మన ముందర పుట్టిన పిల్లలు మనకన్నా ముందు పోతున్నారు కంప్యూటర్ ఆపరేట్ చేయడంలో. అది కూడా మీరు గమనించాలి. అవకాశాలు లేనప్పుడు నేర్చుకోకపోతే తప్పు. అవకాశాలు ఉండి నేర్చుకోకపోతే అది ఇంకా పెద్ద తప్పు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే కష్టపడాలి. ఎవరి కోసం? మీ కెరీర్ కోసం. ఓకే, సో అవకాశాలు లేనప్పుడు అది వేరు. అవకాశాలు ఉండి కూడా లేట్ చేయడం అది ఇంకా పెద్ద తప్పు. అది ఎంత ఏ వర్క్ అయినా కానీ ఎంత స్పీడ్గా నేర్చుకుంటే మనం మార్కెట్లో అంత సక్సెస్ అవుతాం. నాకు ఇంతే అని మాత్రం అనుకోకూడదు. ఇప్పుడు టాలీ నేర్చుకుంటున్నారు, దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి. ఎందుకు నేను ఎస్ఏపి నేర్చుకోకూడదు? నాకేం తక్కువ? ఓకే, మనీ ప్రాబ్లం ఉంటే ఓకే, మనీ ప్రాబ్లం లేదు, మనీ నాకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. బట్ ఆ సాఫ్ట్వేర్ కూడా ఎట్లా ఉంది, దాన్ని నేను టచ్ చేయొచ్చు కదా. ఎస్ఏపి ఎందుకు నేను నేర్చుకోకూడదు? ఓకే, జాబ్ వెళ్ళడం వెళ్ళకపోవడం సెకండరీ, బట్ రెజ్యూమ్ లో ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఒక 10 మంది రెజ్యూమ్స్ చూశారు, దాంట్లో ఒక దాంట్లో ఎంఎస్ ఆఫీస్ టాలీ మాత్రమే ఉన్నాయి, నీ దాంట్లో ఎస్ఏపి కూడా యాడ్ అయి ఉంది. బట్ నీది రికగ్నైజ్ అవుతుందా? వాళ్ళది షార్ట్ లిస్ట్ అవుతుందా? నీది షార్ట్ లిస్ట్ అవుతుందా? మోస్ట్ 100% ఛాన్సెస్ ఏది అవుతుందండి? టాలీ, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంది అవుతుందా? ఫస్ట్ అది తీసుకుంటారా రెఫరెన్స్? ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ టాలీ ఉండే తీసుకుంటారా? ఉం? చెప్పండి. మూడు మూడు అప్లికేషన్స్ ఉండే తీసుకుంటాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఫ్యూచర్ లో రేపు వాళ్ళకి ఎస్ఏపి అవసరం అవ్వచ్చు, ఎస్ఏపి తీసుకోవచ్చు, మళ్ళీ కొత్త ఎంప్లాయీని ఎందుకు తీసుకుంటారు? నిన్నే కొంచెం ఒక 5,000 అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చి నిన్నే పెట్టుకుంటారు, ఆ పని ఏదో మీతో చేపిస్తారు. ఆ ఛాన్సెస్ ఉంటాయి కదా, 100% ఉంటాయి ఆ ఛాన్సెస్. సో కాబట్టి మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మార్కెట్లో మన యొక్క భవిష్యత్తు అంత బాగుంటుంది. మనకి ఇక్కడ వరకే చాలు అనే నాలెడ్జ్ అనుకుంటే మన ఎదుగుదల ఎప్పటికీ పైకి ఉండదు, అక్కడ వరకే ఉంటుంది. రన్నింగ్ రేస్ కాలం ఇది. నిలబడితే తొక్కుకొని పోతారు ఎవడో ఒకడు వెనకొచ్చి. వానికంటే ముందు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తుంటావో నువ్వు మార్కెట్లో అంత బాగా నిలబడతావు. లేదు అంటే నీకన్నా ముందు వెనక వచ్చినోడు తొక్కుకుంటూ పోతాడు. అది ప్రజెంట్ జనరేషన్ పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు మైండ్ మేధాశక్తి పెంచుకోండి, అన్నెసెసరీ యాక్టివిటీస్ తగ్గించేసుకోండి. ఓకే, ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటి మీద పెట్టే ఫోకస్ కెరీర్ మీద పెట్టుకొని లైఫ్ సక్సెస్ అయ్యే మార్గాన్ని ఎంచుకోండి. అవి ఎప్పుడు ఉండేటివే, ఎక్కడికి పోవు. బట్ మనం నిన్నటికి ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్ అయినాం అనేది మన కెరీర్, మన యొక్క హోదాని డిసైడ్ చేస్తుంది. ఓకే, ప్రపంచంలో ఎక్కడుండే మనుషులు అక్కడే ఉంటారు, ఎక్కడుండే వస్తువులు అక్కడే ఉంటాయి. బట్ మనం ఎంతవరకు చేంజెస్ అవుతున్నాం నిన్నటికి ఈ రోజుకి? పోయిన టైం మళ్ళీ రాదు, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, డన్ గైస్, థ్యాంక్ యూ. టుమారో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏ విధంగా చేయాలని టుమారో చెప్పుకుంటాం. కొంచెం వర్క్ స్పీడప్ చేసుకోండి, సిస్టాన్ని ఆపరేట్ చేసే విధానం కూడా స్పీడప్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్.